అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే లాజిక్ మిస్ అయిన ఐపీఎస్ బాసులు. గత 10-15 రోజులుగా మనం సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ చూస్తున్నాం. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో రోజుకొక మలుపు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించి విచారణ అధికారిని నియమించడం జరిగింది. ఒక పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించి, అంటే ఏసీపీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించడం జరిగింది. విచారణ అధికారి స్థాయి కంటే పెద్ద స్థాయి కలిగినటువంటి డీజీ ర్యాంకు కలిగినటువంటి పోలీస్ బాసులను విచారించాలంటే ఎలా ఆమె చేయగలుగుతుందా అనే సందేహాలు అనేక మంది వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందేహాలన్నింటినీ కూడా పటాపంచులు చేస్తూ ఈరోజు పోలీసు బాసులకి బిగ్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫిబ్రవరి 2వ తేదీ కాదంబరి జత్వానీ మీద విద్యాసాగర్ రావు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన అంతకు ముందు రోజు 1వ తేదీ సాయంత్రమే 2వ తేదీ ఉదయం ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయడం జరిగింది. అంటే ఇది పక్కా కుట్రగా ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిందని తెల్లమవుతున్నది. దీన్ని బట్టి పక్కా ప్రూఫ్లతో పోలీస్ బాసులు దీంట్లో అడ్డంగా ఇరుక్కోవడం జరిగింది. రాబో రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఈ వర్క్ వెనకుండి నడిపించిన వాళ్ళు బాగానే ఉన్నారు. దీని ఫలితం అనిపించేది పోలీస్ బాసులు. ఎందుకంటే వాళ్ళు మేమే శాశ్వతంగా అధికారంలో ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలతో పోలీస్ బాసులు మాకేముంది అడ్డం, మేము చెప్పిందే రూలు అంటూ వాళ్ళు విచ్చలవిడితనం చేయడం జరిగింది. విచక్షణతను కోల్పోయి, అంటే మేము ఒక డీజీ స్థాయి ర్యాంకులో ఉన్నాము, ఒక ఐపీఎస్ చదువుకొని ఉన్నాము, సెంట్రల్ యూపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా ఎన్నికైనాము, మాకు ఒక కఠినమైన అకాడమిక్ రూల్స్ నేర్పించి కఠినమైన శిక్షణ పొంది ఉన్నాము, కాబట్టి మినిమం ప్రిన్సిపల్స్ పాటించాలి, లా ఆఫ్ రూల్స్ అనేది నియమాలు పాటించుకుంటూ బిజినెస్ అనేది చేయాలి, అంటే బిజినెస్ రూల్స్ పాటించాలి అనేది లేకుండా విచక్షణ కోల్పోయి పిఎస్ఆర్ ఆంజనేయుల సలహాలతో, పిఎస్ఆర్ ఆంజనేయుల ప్రణాళికతో విశాల గున్ని ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పరచుకొని ఫిబ్రవరి 1వ తేదీ రిజర్వేషన్ చేసినటువంటి ఫ్లైట్ టికెట్ల ద్వారా 1వ తేదీ మార్నింగే వీళ్ళు ముంబై వెళ్ళిపోవడం జరిగింది. ముంబై వెళ్ళిపోయి కుటుంబాన్ని అక్కడి నుంచి ఎత్తుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ విచారణలో ఇవన్నీ పూర్తిగా నిగ్గు తేలడం జరిగింది. రాబో రోజుల్లో వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కేసు ఇంకా ఎన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి. తర్వాత వీళ్ళు అప్రూవల్గా మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని వెనకున్న పెద్ద వ్యక్తులు ఎవరు, దీని ప్రణాళికను రచించింది ఎవరు, దీని అంతటికి కారణం ఎవరు అనేది పూర్తిగా రావాలి. అక్కడెక్కడో ముంబైలో పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి ముంబై నటి, హిందీ నటి, తెలుగు రానటువంటి ఆమెకి వాళ్ళ కేసుకు సంబంధించి వీళ్ళకి ఏమైనా అవసరమా? అంటే స్నేహితుడికి సహాయం చేయాలి అని స్నేహితుడి ద్వారా ప్యాకేజీ పొంది ఆ ప్యాకేజీకి న్యాయం చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వమే దీంట్లో ఇన్వాల్వ్ అయిందంటే ఇంక అంతకంటే సిగ్గు చేయడం ఏమీ ఉండదు. అంటే అధికారం అభివృద్ధి చేయడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి, పరిశ్రమలు తేవటంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి. వేరే రాష్ట్రాల్లో ఎక్కడే పరిగమాలో అందరూ చేసిన యదవ పనులన్నిటికీ మన ఆంధ్రప్రదేశ్లో సెటిల్మెంట్ చేయటం ఏంది? ఒక పద్ధతైన కుటుంబము, హీరోయిన్, వాళ్ళ ఫాదరు నేవీలో చేసినటువంటి వ్యక్తి, ఆమె రిజర్వ్ బ్యాంకులో రిటైర్డ్ మేనేజరు, ఏమో నటి అయినప్పటికీ కూడా ఒక డాక్టరు, ఎడ్యుకేటెడు, మెరిట్ స్టూడెంట్ కూడా చదువుకునేటప్పుడు అటువంటి వ్యక్తుల్ని నానాకు హింసలు పెట్టి హరాస్ చేసి వాళ్ళ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేయడానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు దానికి ఫలితం అనుభవించక తప్పదు. నటి కాదంబరి కూడా దాదాపు 15-20 రోజుల నుంచి విజయవాడలోనే ఉండి హరాస్మెంట్కి గురి చేసినటువంటి వ్యక్తులందరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా విద్యాసాగర్ మీద పోలీస్ అధికారుల మీద కూడా మళ్ళీ తిరిగి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో దీంట్లో ఎన్ని మలుపులు తిరుగుతాయో ఏమవుతుందో చూడాలి. పోలీస్ బాసులు అయితే ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గమే లేదు అని చెప్పుకోవచ్చు. నమస్కారం.